రైట్ సీఎం పర్యటనకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాకు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతపురం జిల్లా నేమకల్లో ఈ రోజు చంద్రబాబు పర్యటించి పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు గన్నవరం నుంచి బెంగళూరు విమానాశ్రయం బయలుదేరతారు. 12 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరు నుంచి నేమకల్లుకు వెళ్తారు. గ్రామ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఇందిరమ్మ కాలనీలో పింఛన్ల పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. డిసెంబర్ నెలలో పింఛన్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం 100% పంపిణీని ఈ రోజు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్వయంగా సీఎం పింఛన్ల పంపిణీలో భాగస్వాములవుతున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, అనంతపురం జిల్లా నేమకల్లో సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీ సందర్భంగా పర్యటించుతున్నట్లుగా తెలుస్తోంది. నేరుగా గ్రామస్తులతో కూడా సమావేశమై అర్జీలను కూడా స్వీకరించినట్లుగా తెలుస్తోంది. పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నాడు. రాయదుర్గం నియోజకవర్గం బొమ్మల మండలంలోని నేమకల్లు గ్రామంలో ఈ రోజు సామాజిక పింఛన్ల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నేమకల్లులో ఇందిరమ్మ కాలనీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పింఛన్ల స్వయాన పంపిణీ చేయనున్నారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి నెల స్వయాన చంద్రబాబు నాయుడే పింఛన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఈ నెలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే పాల్గొంటున్నారు. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లాకు సీఎం అయిన తర్వాత ఇది రెండోసారి రావడం. మొదటిసారిగా మడకశిర నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఈ రోజు రాయదుర్గం నియోజకవర్గంలో పాల్గొన్నారు. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఉదయం 11 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి అక్కడి నుంచి కర్ణాటకలోని జిందాల్ ఎయిర్పోర్ట్ కి అయితే 11 గంటల 45 నిమిషాలకు అక్కడికి రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నేమకల్ గ్రామం అయితే చేరుకొని అక్కడ పింఛన్ కార్యక్రమం, అలాగే అక్కడి నుంచి గ్రామ ప్రజలతో అర్జీలు సైతం తీసుకున్నారు. తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు. అది నేమకల్ అనేది అక్కడ నేమకల్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రజలతో ముఖాముఖి నిర్వహించినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అక్కడ నాయకులు కానీ అధికారులు కానీ పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ జరగకుండా పోలీస్ యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు అయితే అయితే రాయదుర్గం నియోజకవర్గం కూడా ఈ రోజు ప్రత్యేకత చెప్పాలి. అయితే రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గతంలో మంత్రిగాను అలాగే చీఫ్ విప్ గా పనిచేశాడు. అయితే మొన్న జరిగిన అంటే కొన్ని మంత్రి పదవులు అయితే కాలువ శ్రీనివాసులు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే తెలుస్తోంది. అయితే కొన్ని సమీకరణాల వల్ల కాలువ శ్రీనివాసులకు మంత్రి పదవి దక్కలేదు. అలాగే మొన్న జరిగిన అంటే కొన్ని పోస్టుల్లో కూడా కేవలం విప్ పదవి ఇచ్చారు. విప్ పదవి ఇస్తే కొంచెం అలకబూలినట్లయితే కాలువ శ్రీనివాసులు అలా అడిగినట్లయితే తెలుస్తోంది. దాన్ని సర్దుమణిగించేందుకే ఈ రోజు రాయదుర్గంలో చంద్రబాబు నాయుడు గారి సామాజిక పింఛన్ కార్యక్రమాలను అయితే పెట్టినట్టు తెలుసు. అయితే గతంలో చంద్రబాబు నాయుడుకు పూర్తిగా నమ్మిన బంటులాగా ఉన్న కాలువ శ్రీనివాసులకు ఇప్పుడు కనీసం మంత్రి పదవి ఇవ్వకుండా విప్ పదవి ఇచ్చి అవమానించారని కార్యకర్తలు కూడా కాలువ శ్రీనివాసులకు చెందిన అభిమానులు కానీ ఇప్పటికే నిరాశతో ఉన్నట్లయితే తెలుస్తోంది. అయితే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు కాలువ శ్రీనివాసులు వెన్నంటే ఉన్నాడు. అరెస్టు సమయంలోనూ బెయిల్ సమయంలోనూ తానే స్వయంగా దగ్గరుండి చూసుకున్న కాలువ శ్రీనివాసులకు ఈరోజు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కాలువ వర్గీయులైతే పూర్తిగా అలకబూలినట్లయితే తెలుస్తోంది. అయితే అలాగే కాలువ కూడా ఈ మధ్యలో కొన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లయితే తెలుస్తోంది. అయితే దీన్ని ఈ రోజు దాన్ని పటాపంచలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గం నియోజకవర్గంలో పింఛన్ కార్యక్రమాన్ని పెట్టినట్టు తెలుస్తోంది.
అయితే విజయ్ చెప్పండి, ప్రభుత్వం 100% పంపిణీకి అంటే ఈ రోజు పూర్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపై ప్రజలు ఏమంటున్నారు? ముఖ్యంగా చెప్పుకోవాలంటే పింఛన్ను 3 నెలలు ఆగినా సరే తీసుకోవచ్చు అని ఒక వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? అయితే ప్రజల్లో ఈ రోజు నూతన ఉత్సాహం అయితే నెలకొన్నట్టు తెలుస్తుంది. అయితే ఒక రోజు ముందు అంటే ప్రతి నెల 1వ తారీఖున పింఛన్ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ రోజు రేపు ఆదివారం కాబట్టి ఈ రోజు డిసెంబర్ నెలలో అందాల్సిన పింఛన్ నవంబర్ 30 తారీఖు ఇవ్వడంతో ప్రజల్లో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు మొత్తం 100% పూర్తి అయిపోవాలనేది ఒకటి. అంటే గత నెలలో కూడా దాదాపు 95% అయితే కంప్లీట్ మొదటి రోజు చేయడం జరిగింది. అయితే ఈ రోజున మొత్తం 100% అయితే కంప్లీట్ చేయాలన్నారు. అయితే గతంలో ముందు నెలలో వచ్చే 2 నెలలని పింఛన్ తీసుకోవచ్చు అన్నా కానీ ప్రజల్లో లబ్ధిదారులు అయితే మొదటి రోజునే పింఛన్ తీసుకోవడానికి అయితే సుముఖం చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా పింఛన్దారుల్లో నూతన ఉత్సాహము, నూతన ఆనందం అయితే వాళ్ళలో కనబడుతోంది. మొత్తంగా ఒక రోజు ముందే పింఛన్ తీసుకుంటామన్న ఆనందం కూడా లబ్ధిదారుల్లో నెలకొనింది. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.